క్రైమ్ సైకలాజికల్ సినిమాలు చూస్తున్నంతసేపు ఎంగేజింగ్ గా ఉండి సీట్ ఎడ్జ్ థ్రిల్లింగ్ ఫీలింగ్ ని ఇస్తాయి. మీరు గనక ఇలాంటి సినిమాల కోసం ఎత్తుకుతుంటే ఈ మూవీ మంచి ఆప్షన్. మరి ఈ థ్రిల్లర్ ఏ ఓటీటీలో ఉంది, కథ ఏంటి అనే విషయాలపై లుక్ చేద్దాం. లుక్ చేసే ముందు వీడియోని ఇంకా లైక్ చేయకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. సినిమా నైషా అనే యువ ఫారెన్సిక్ ఆఫీసర్ చుట్టూ తిరుగుతుంది. నైషా ఫారెన్సిక్ టీమ్ లో జాయిన్ అవుతుంది. ఆమె తెలివి డెడికేషన్ తో కేసులను సాల్వ్ చేస్తుంది. కానీ నైషా ఒక అథ్లెటిక్ పోలీస్ ఆఫీసర్ నుండి కన్స్టెంట్ హెరాస్మెంట్ ఎదుర్కొంటుంది. ఆమె ప్రొఫెషనల్ గ్రోత్ ను బ్లాక్ చేస్తాడు. ఇది ఆమె ప్రొఫెషనల్ పర్సనల్ లైఫ్ ను ప్రభావితం చేస్తుంది. ఈ హెరాస్మెంట్ వల్ల నైషా ఆమె టీము కేసులను సాల్వ్ చేయడానికి టీమ్ అప్ అవుతారు. కానీ ప్రతి కేసు ఫెయిల్ అవుతుంది. ఎందుకంటే హెరాస్మెంట్, ఇంటర్నల్ ఒత్తిడి వారిని డిస్ట్రాక్ట్ చేస్తాయి. దీంతో నైషా మానసికంగా బ్రేక్ డౌన్ అవుతుంది. కానీ ఆమె టెంపర్ డిటర్మినేషన్ తో ముందుకు సాగుతుంది. ఈ క్రమంలోనే నైషా టీం కొత్త కేసులను టేక్ చేస్తారు. ప్రతి కేసు హెరాస్మెంట్ వల్ల ఆగిపోతుంది. కానీ నైషా హెరాస్మెంట్ చేస్తున్న ఆఫీసర్ వెనుక ఒక బిగ్గర్ కన్స్పిరసీ ఉందని కనుగొంటుంది. కేసులు ఒక్కొక్కటి లింక్ అయ్యి ఉండటంతో ఊహించని మలుపులు వస్తాయి. అందులోనే నైషా ఎమోషనల్ బ్యాక్ స్టోరీ బయటపడుతుంది. క్లైమాక్స్ లో నైషా టీమ్ హెరాస్మెంట్ ఆఫీసర్ వెనుక ఒక కార్పొరేట్ కాన్స్పిరసీ లేదా పొలిటికల్ కవర్ అప్ ను ఎక్స్పోజ్ చేస్తారు. నైషా ఆఫీసర్ ను ట్రాప్ చేస్తుంది. కానీ క్లైమాక్స్ లో ఒక షాకింగ్ ట్విస్ట్ జరుగుతుంది. ఇంతకీ ఆ ట్విస్ట్ ఏంటి అనేది స్టోరీ. ఈ మూవీ పేరు వచ్చేసి 4 and 6 2024లో విడుదలైన కన్నడ క్రైమ్ సైకలాజికల్ థ్రిల్లర్ సినిమా. 2024 మే 10న థియేటర్స్ లో రిలీజ్ అయిన ఈ మూవీ రన్ టైం 1 గంట 57 నిమిషాలు. IMDbలో అయితే రేటింగ్ ఏకంగా 8.5 రేటింగ్ ఉండడం విశేషం. అమెజాన్ ప్రైమ్ లో మూవీ స్ట్రీమింగ్ అవుతుంది. ఈ రివ్యూ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.